ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా లైఫ్ ఏం కావాలి? నా ఫ్యూచర్ ఏం కావాలి? నాకిలా జరిగింది అని తెలిస్తే నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చెప్పు రామ్, నా గత ఏంటి? ఇప్పుడు నేనేమీ చెప్పలేను మిథున. నాకేం చేయాలో అర్థం కావడం లేదు కదా, అందుకే ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడదాం. ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. రెడీ అవ్వు. నన్ను కాస్త ఆలోచించుకొని మిథున, తొందరపడకు. తొందరపడింది నువ్వు, నాకు అన్యాయం చేసింది నువ్వు. మంచి వాళ్ళ నటిస్తూ నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వు. ప్లీజ్ మిథున, దయచేసి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నిన్నటి వరకు నువ్వు జెంటిల్ మ్యాన్ అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఇప్పుడే నువ్వేంటో అర్థమైంది. వన్ నైట్ లో నా లైఫ్ ని స్పాయిల్ చేశావు. నిన్ను ఊరికే వదిలిపెట్టను రామ్. నాకు జస్టిస్ జరిగే వరకు ఫైట్ చేస్తాను. బయలుదేరు. సారీ మామా, నీకోసమే నేను ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా నేనేంటో నిజం తెలిసిన రోజున నువ్విలా బాధపడవు. నా గురించి నువ్వు గర్వపడేలా చేస్తాను. ఆ రోజు కోసమే ఈ రోజు తప్పనిసరి ఇలా చేయాల్సి వచ్చింది. నిన్నిలా బాధ పెడుతున్నందుకు నన్ను మన్నించు మామా. నువ్వు రామ్కి కాల్ చేయి, నేను మిథున్కి చేస్తా. రామ్ ఫోన్ రీచ్ అవ్వట్లేదు, మిథున్ ఫోన్ ఏమో కలవట్లేదు. వాళ్ళిద్దరూ ఆ రిసార్ట్లోనే ఉన్నారా లేక ఇంకెక్కడికైనా వెళ్లారా మహా? అదే అర్థం కావడం లేదు. నైట్ మిథున్కి కాల్ చేసి పాలల్లో మత్తు మందు కలిపి రామ్ని దగ్గర చేసుకోమని చెప్పా. అది జరిగిందో లేదో తెలుసుకుందామంటే ఎవరి ఫోను కలవట్లేదు. ఏం జరిగిందోనని టెన్షన్గా ఉంది. కొంపతీసి మన ప్లాన్ రామ్కి తెలిసిపోయి మిథునని చార్జ్ చేశాడేమో మహా. ముఖర్జీ సార్, మీరేంటి ఇలా వచ్చారు? మా మిథున్ ఇక్కడికి వచ్చిందా? మిథునా రామ్ బిజినెస్ ట్రిప్కి వెళ్ళారు కదా సార్. మాకా విషయం తెలుసండి, కానీ మిథున మాకు ఫోన్ చేసి అర్జెంటుగా మీ ఇంటికి రమ్మంది. అదేంటి, మేం మిథునకు ఫోన్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు? మీకు మిథున కాల్ చేసిందా? ఇందాకే మాకు కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పింది. అందుకే మేము కంగారుగా వచ్చాం. అంత ముఖ్యమైన విషయం ఏముంటుందన్నయ్య? అదేంటో రామ్ మిథునలు ఇంటికొస్తే గాని తెలీదు. కొంపతీసి నైట్ అటాక్ చేసింది మనమేనని రామ్ మిథునలకి తెలిసిపోయిందా? కంగారు పడుకో, మనమప్పుడు మారువేషాల్లో ఉన్నాం కదా, వాళ్ళు మనల్ని గుర్తుపట్టే ఛాన్సే లేదు. ఫ్యాక్టరీ స్థలం గురించి ఏమైందో తెలుసుకోవడానికి ఇందాక నుంచి నేను అర్చన కంటిన్యూగా రామ్ మిథునలకి కాల్ చేస్తూనే ఉన్నాం. ఇద్దరి ఫోన్లు రీచ్ అవ్వడం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు. మన మధ్య జరిగింది బ్యాడ్ ఇన్సిడెంట్ మిథున, బట్ దాన్ని ఇష్యూ చేయొద్దు. ఇష్యూ ఏంటి రామ్? నీ వల్ల నా లైఫ్ స్పాయిల్ అయింది, నా ఫ్యూచర్ డిస్టర్బ్ అయింది.
దీని గురించి డిస్కస్ చేసి తీరాల్సిందే. అందుకే మా మామ్ డాడీలని మీ ఇంటికి రమ్మని చెప్పాను. ఏంటి అప్పుడే మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసావా? ఎస్, అందరి ముందు జరిగింది చెప్పి జరిగిన దానికి ఎవరు ఆన్సర్ చేస్తారో నేను క్వశ్చన్ చేస్తాను. ప్లీజ్ మిథున, దయచేసి నా పరువు తీయద్దు. నో ఎక్స్క్యూజెస్ రామ్, త్వరగా వెళ్ళు. రామ్ మిథున ఇంకా రాలేదేంటి? ఇంతసేపు ఏం చేస్తున్నారు? మీకు మిథున ఫోన్ చేసి ఎంతసేపు అయింది సార్? 1 అవర్ అయింది. మిథున వచ్చేసి ఉంటుందని మేము వచ్చేసాం. అదిగో రామ్ వాళ్ళు వచ్చేశారు. మిథున, మిథున ప్లీజ్ మిథున, మిథున ఏం చెప్పొద్దు. మీరిద్దరూ ఇంతసేపు ఎక్కడున్నారు? మీ ఫోన్స్ ఎందుకు రీచ్ అవ్వలేదు? జర్నీలో ఉన్నాం పిన్ని. వెళ్ళిన పని ఏమైంది బేబీ? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నావు. ఏంటి ఆ విషయం? మ్యాటర్ నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా రామ్? మ్యాటర్ ఏంటి మిథున? మీ రామ్ జెంటిల్ మ్యాన్, గుడ్ క్యారెక్టర్ అనుకున్నాను, కానీ ఇంత చీప్గా బిహేవ్ చేస్తాడు అనుకోలేదు. మైండ్ యువర్ లాంగ్వేజ్ మిథున. రామ్ చీప్గా బిహేవ్ చేయడం ఏంటి? రామ్ నిన్ను ఏం చేశాడు మిథున? ఏం చేశాడో తనని అడగండి. రామ్, మిథునని ఏం చేశావు? అది అది పిన్ని. ఏం జరిగింది రామ్? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవైందా? గొడవ కాదు, అంతకు మించి జరిగింది. ఏం జరిగిందే? తొందరగా చెప్పు. నైట్ రామ్ డ్రింక్ చేసి ఆ మత్తులో నన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.